పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. పర్యావరణ వారోత్సవంలో భాగంగా జూన్ 12 వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గురువారం చండూరు మండలం బంగారుగడ్డ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పర్యావరణ వారోత్సవంలో భాగంగా జూన్ 12 వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్తను వీధుల్లో వేయకుండా ప్రత్యేక చెత్తబుట్టలను ఏర్పాటు చేశామని, గ్రామం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలిచి స్వచ్ఛ పురస్కారాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా లభించే నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని బోర్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తొలి విడతలో అర్హులకు ఇండ్లు మంజూరు చేశామని, రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇండ్లు అందజేస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే సర్వే నిర్వహించి స్థలాలు పరిశీలించామన్నారు. మహిళా సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 1 లక్ష రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. విద్యార్థులు 10వ తరగతి తరువాత చదువును మధ్యలో ఆపకుండా ఇంటర్, డిగ్రీ స్థాయిలో విద్యను కొనసాగించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలు, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, స్వయం ఉపాధి చేపట్టాలనుకునే మహిళా సంఘాలకు రుణాలు అందిస్తామని తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉండే పరిస్థితుల్లో రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే కందులు, పెసర్లు, మినుములు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించి డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టవచ్చన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, తాగునీటి నాణ్యతను విలేజ్ వాటర్ లెవెల్ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాలలో ఎవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంట అవశేషాలను కాల్చితే 5,000 జరిమానా, ఇతరుల పంటలకు నష్టం కలిగించేలా కాల్చితే 25,000 జరిమానా విధిస్తామని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మహబూబ్ గ్రామ పంచాయతీకి 500 ప్లేట్లు, 500 గ్లాసులను విరాళంగా అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో ఇంకుడు గుంతలను, నర్సరీలను పరిశీలించి తల్లి పేరుతో రావి మొక్కను నాటారు. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వ్యవసాయ, హార్టికల్చర్, ఆరోగ్య శాఖ అధికారులతో వానాకాలంలో ఎలాంటి పంటలు వేయాలని, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ శంకర్ నాయక్, తహసీల్దార్ రవికాంత్ శర్మ, ఎంపీడీఓ బండారు యాదగిరి, ఇన్ఛార్జ్ ఎంపీఓ కార్యదర్శి కోటి, అగ్రికల్చర్ డివిజన్ ఏడీ వేణుగోపాల్, సర్పంచ్ బోయపల్లి సునీత, శ్రీను, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.